నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. 30 నుంచి 40 ఏళ్ల పాటు సర్వీస్ చేసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావటం లేదు, పెన్షన్ సంగతే లేదు. మరి ఇట్లాంటి అంశాలపై ఈ వివాదం, ఈ రగడ, ఈ చర్చ ఎందుకు నిత్యం వస్తుంది ఏళ్ల తరబడి? మనం ఈరోజు ఎవరితో అయితే కూలంకషంగా ఈ విషయాలపై మాట్లాడాలో ఆ వ్యక్తితోనే ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను. సార్, లాస్ట్ మంత్ ధర్నా చేసినారు. మళ్ళీ 24కి ఇప్పుడు 2 డేస్లో ధర్నాకి వెళ్తున్నారు. అంటే లాస్ట్ మంత్ చేసిన ధర్నాకి ఇప్పుడు చెయ్యబోయే ధర్నాకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటూ ఏం లేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వానికి అల్టిమేట్ చేసి చెప్పాము. సిఎస్ గారికి అసలు మన పెన్షనర్లు ఎంతమంది ఉన్నారు, దాంట్లో 2024 నాడు రిటైర్ అయిన వాళ్ళు, మార్చి 2024 రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు బయటికి తీసుకొచ్చినాం. అప్పుడు దగ్గర 10,000 మంది. కారణం ఏంది? 10,000 మంది ఒకటేసారి ఎందుకు వచ్చారు అంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి మీకు. ఏమిటంటే గతంలో 58 సంవత్సరాలకు పెన్షన్ రిటైర్ అయినది ఉండేది. పోయిన ప్రభుత్వం ఏం చేసింది? 3 సంవత్సరాలు పెంచింది, ఏజ్ ఎక్కువ చేసుకుంది. అప్పుడు ఒకేసారి 3 సంవత్సరాలకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, ముందుకు వచ్చేసింది. యాడ్ అయినప్పుడు ఏమైంది? ఒకేసారి మళ్ళీ రిటైర్మెంట్కి వచ్చేసింది. 3 సంవత్సరాలకు సంబంధించింది మనం ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒకేసారి 10,000 మంది రిటైర్మెంట్కి వచ్చేసారు. మరి దానికి గ్రాట్యుటీ, జీపీఎఫ్లు రకరకాలుగా ఉంటాయని అవన్నీ పెన్షన్ మాత్రం ఇచ్చారు. ఎప్పుడు ఎట్లా రిటైర్ అవుతారో వాళ్ళకి ఇస్తున్నారు. కానీ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము పొదుపుగా చేసుకొని ఉంటాం. జీపీఎఫ్ అని ఉంటుంది, మీరు మేము దాచుకున్న డబ్బు అంతా ఉంటుంది. వాటన్నిటిని ఇస్తే మేము ముందుకు పిల్లలకు పెళ్ళిళ్ళని, ఉద్యోగం తర్వాత మాకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఎవరికి. ఎందుకంటే మన డబ్బు ఉంది కదా మా దగ్గర, మాకు వస్తున్నాయి కదా దెబ్బ చేద్దామని అనుకున్నాం. ఈలోగా పెళ్ళిళ్ళకు వచ్చినాయి, ఆ ప్రాబ్లంలు వచ్చినప్పుడు మరి మా డబ్బులు మాకు ఇస్తే ఇదిగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం అని అంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించకుండా డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పుడు మాకు టైం పడుతుంది అని చెప్పి రాబస్తూ చేసుకుంటూ వచ్చారు. 2 ఇయర్స్ అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తలేము మనం. ఇది తప్పు సార్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అనేక రకాలైన సమస్యలు తీసుకెళ్ళి వాళ్ళ ముంగడ పెట్టాం. ముఖ్యంగా ఇది మాత్రం ముందు వీళ్ళకి ఇవ్వండి, మిగతా రొటీన్గా వచ్చేటివన్నీ వస్తుంటాయి. మాకు డిఏలు అండి, 5 డిఏలు రావాలి, తర్వాత పిఆర్సీ రావాలి, అనేక రకాలు ఉన్నాయి. అవి ఉండని అని పక్కకు ముందు వీళ్ళని పంపించండి. కాలక్రమేణా మొన్న మాకు లెక్కలలో వచ్చింది మొత్తం చూస్తే 1 మంత్ నుంచి 33 మంది చనిపోయినారు. ఎందుకు సార్? డబ్బులు లేవు, హాస్పిటల్ పోదామని లేదు, తర్వాత పిల్లలకు వైద్యం ఇప్పిస్తానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఇందులో అప్పులు చేసి కూడా, అంటే ఎలా మా డబ్బు మాకు వస్తుంది అని చెప్పి అప్పులు చేసి ఆ ఒత్తిడి తట్టుకోలేక అట్లా కొంతమంది. తర్వాత కొంతమంది మిస్సింగ్ అయిపోయాను. ఇక అప్పులు పోయే అది ఏమైనా వస్తాయంటే ఇంతవరకు ఎవరైతే ఏది మా డబ్బులు వస్తున్నాయని చెప్తుంది, గోల్ తిప్పుతుంది, మా దగ్గర అప్పులు తీసుకొని పోతుంది, మా డబ్బులు మాకు ఇస్తారని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి ఒకటి ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అది నిజమే సార్, మరి మా దగ్గర లేవు, ఇప్పుడు మరి నేనేం చేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాని మీద మేము ఖచ్చితంగా మరి మేము ఉన్నాం కదా, పెన్షనర్ చేసి ఉన్నది 33 లక్షల మందికి మేము జవాబుదారీగా ఉన్నాం. ఇప్పుడు మరి మేము కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పేసి అప్పుడు నేను సిఎస్ దగ్గరికి పోయాను. ఎంతమంది చనిపోయినారు, హాస్పిటలైజేషన్లు ఎంతమంది ఉన్నారు, ఆ వివరాలన్నీ తీసుకున్నాను. తీసుకొని వాళ్ళ దగ్గర సమర్పించుకున్నాం. ఆయన చూస్తానండి, నేను మాత్రం ఏం చేస్తాను, గవర్నమెంట్ చూసుకోవాలి అని, నేనేం చేయాలి, మరి డబ్బులు లేవని చెప్తున్నారు, నేను ఎందుకైనా మంచిది, నేను సీఎం గారితో నేను మాట్లాడతాం అని దాడ వేస్తూ పోతా ఉన్నాడు. మేము అల్టిమేటంగా ఇచ్చాం, సార్ మీరు 17/11 నాడు మీరు ఇమీడియట్గా చేయకపోతే పెద్ద మహాధన్న కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. మేము సింగిల్ పాయింట్ మీద ఓన్లీ 2024లో ఎంతమంది రిటైర్ అయినారో వాళ్ళదే పెడుతున్నాను.
మిగతా వాళ్ళని నేను పెట్టదలుచుకోలేదు అని చెప్తే అప్పుడు ఆయన 10వ తారీఖు కల్లా మీరు ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ కార్యక్రమం మేము అది డ్రాప్ చేసుకుంటామని చెప్పినాం. ఆయన ఏం ఆలే ఓన్లీ ఏం మాట చెప్పలేదు ఇంతవరకు. అప్పుడు ఇమ్మీడియట్గా మేము 17వ తారీఖున ఆ కార్యక్రమం చేసినాం. చేస్తే బ్రహ్మాండమైన తండ్రులు వచ్చారు. కొంతమంది మిస్ అయిన వాళ్ళు లేడీస్ కూడా వచ్చారు. మా హస్బెండ్ లేడు, దొరకలేడు. కనిపించట్లేరు. ఆ, ఇప్పటికి 3 నెలలు అయింది, 4 నెలలు అయింది అని చెప్పి వాళ్ళు కూడా లేడీస్తో సహా వచ్చారు. మేమంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక టీవీలో కూడా చెప్పాము, అది చూపెట్టాము, వాళ్ళతోటే మాట్లాడిపించాం. అదంతా బాగా జరిగింది. ఆ తర్వాత మన కోదండరామ్ గారు కూడా మాకు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. వారే ఇది చాలా బాధగా ఉంది, నేను కూడా సిఎస్ గారితో డిప్యూటీ సీఎం తోటి కూడా మాట్లాడి ఏదో సొల్యూషన్ తీసుకొద్దాం, దీనికి చాలా ఇబ్బందిగా ఉంది ఇది. సార్, డిప్యూటీ సీఎం భట్టి గారితో ఇంతకు ముందు కూడా చర్చల వరకు వెళ్ళినాయా పెన్షన్దారుల విషయం? చర్చలు, కూర్చొని చర్చలు అంటే పెన్షన్ అంటే కలిపి ఉన్నది, ఉద్యోగ సంఘాలు చేసి మొత్తం కలిసి ఉంది. ఆనాడు నేను కూడా ఉన్నాను. ఆయనకి కూడా చెప్పాం మేము, ముందు పెన్షన్లకు ముందు ఇవ్వండి సార్, తర్వాత మిగతా చూసుకుందాం. మీ ప్రయారిటీ ఎందుకు 2024 పెన్షన్దారులదే ఉంది, మిగతా వాళ్ళని అందరిని ఎందుకు కలుపుకోవట్లేదు? పెన్షన్ రిలేటెడ్ ఏంటి, ఇంకా ఇదే కదా 2024 సంబంధించి అంతకు ముందు ఆల్రెడీ వచ్చేసినాయి కదా. ఓకే, మా అందరికి వచ్చినాయి కదా, నేను కూడా రిటైర్ ఉన్నాయి కదా, మా అందరికి వచ్చేసినాయి. వీళ్ళు వచ్చేసరికి ఎందుకు వచ్చింది అది కూడా చెప్పాను కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు అదనంగా నిజానికి దానివల్ల సమస్య జరిగిందంటారా? ఈ ఏజ్ ఖచ్చితంగా ఏజ్ ఎవరికి సరిపోయింది, ఎవరికి బెనిఫిట్ అయింది ఏం లేదా, అనవసరంగా పెట్టుకుంది అది. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి పోయిన కేసీఆర్ గారు అది కట్టే చేసుకుంటూ పోయినది. సార్, మీరు ఒక అధ్యక్ష పదవిలో ఉన్నారు. సాక్షాత్తు సీఎంఏ మొన్న లాస్ట్ టైం మీటింగ్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో పీక కోసిన రూపాయి లేదు ప్రభుత్వం దగ్గర అని తేల్చేసిన పరిస్థితి. మా సమక్షంలో చెప్పలేదు అది. మీ సమక్షంలో చెప్పకుండా ఓవరాల్గా ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, అప్పు బుట్టే పరిస్థితి కూడా లేదు అని ఆయనే స్వయంగా చెప్పిన పరిస్థితి. మరి నిజంగా ఆ పరిస్థితి ఉండి మీకు ఇంత ప్రాబ్లం జరుగుతుందని మీ అభిప్రాయమా, లేకపోతే గవర్నమెంట్ అసలు పట్టించుకోవడానికి రెడీగా లేదనుకుంటున్నారా? ప్రభుత్వమే పట్టించుకోవట్లేదు, అంతేగాని ఆయన దగ్గర డబ్బు ఎందుకు లేదండి. దునియా పనులు చేస్తున్నాడు, దునియా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మన ఏది ఆపించండి చెప్పండి. ఆయన లేని అన్నీ ఏదో ఆయన అనుకోని అన్నీ తీసుకొస్తున్నాడు బయటికి. ఏదైతే మేనిఫెస్టోలో మేము అడుగుతున్నామో వాటి గురించి చెప్తలేడు, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా పోతా ఉన్నాడు. మరి ఎవరికి చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకు ఆ డబ్బు అంతా, అది కూడా తెలుసుకోవాలి కదా కనీసం. కానీ అట్లా అది అనటం అది ఆయనకు భావ్యం కాదు. అది ఆ రోజు మరి పొరపాటున అన్నాడా ఎట్లయిందో, స్వరాబ్ది మూమెంట్లో ఏదో జరిగిపోయిందండి అని చెప్పి తప్పించుకుంటున్నారు, కానీ అది అనటానికి వీల్లేదైనా అనటానికి వీల్లేదు. ఒక ముఖ్యమంత్రి గారు ఉండి ఈ భారతదేశంలో ఎవరు ఆ విధంగా మాట్లాడలేదు కూడా ఇప్పటిదాకా. అతను మరి తొందరపాటు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అఫీషియల్ కమిటీ అని పెట్టిండు, తర్వాత సబ్ కమిటీ వేశాడు, అంత చేశాడు. ఆయన అంతలానే మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాడు పొరపాటును. సరే, దానికి ముందుకు నడుస్తుందని చెప్పి మేము అనుకున్నాం, కానీ ఇంతవరకు మాత్రం ముందుకు రాలేదు. దాదాపు 700 కోట్లు తీసుకొచ్చి పంపిస్తున్నానని చెప్పారు. అది ఎక్కడ మూసలు కూడా సరిపోతాయి అవి. కనుక దాని విషయంలో మేము చాలా గట్టిగా మాట్లాడాం. ముందుగా వీళ్ళకైతే ముందు చేయండి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వమంటారు, టాప్ ప్రయారిటీ మీద ఇవ్వండి ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మళ్ళీ సిఎస్ గారు కూడా చెప్తే అదే వెసులుబాటు చేస్తున్నారండి, డిప్యూటీ సీఎం గారు కూడా అదే ప్లాన్ చేస్తున్నారండి అని చెప్పారు. తర్వాత కోదండరామ్ గారు పర్సనల్గా మళ్ళీ మా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన పర్సనల్గా వెళ్ళారు అక్కడికి. ఎవరి దగ్గరికి, మన డిప్యూటీ సీఎం దగ్గరికి. చెప్పిన తర్వాత ఆయన కూడా చెప్పిండు, చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి సార్, నేను స్వయంగా వెళ్ళాను అక్కడికి ఇందిరా పార్క్లో, అక్కడ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది సార్, ఇది మీరు ఇమ్మీడియట్గా ఇది చెకప్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి. అదే నాకు అర్థం కావట్లేదు, అసలు 10,000 మంది అని మీరు చెప్తున్నారు, 14,000 మంది అని వాళ్ళు చెప్తున్నారు, ఏది కరెక్ట్ అని అంటే ఇమీడియట్గా నాకు ఫోన్ చేసిండు కోదండరామ్ గారు. చేసినప్పుడు నేను చెప్పాను, 10,000 మంది లోపలనే ఉన్నారు సార్, ఎక్కువ లేరు, దానికి 10,000 మందికే ఇవ్వండి అడుగుతున్నాను నేను, ఎక్కువ లేదు, 650 కోట్లు అయితే సరిపోతుందమ్మా, అది కూడా చెప్పాను నేను. సో ఎక్కువ అమౌంట్ కూడా అవసరం లేదు మాకు, ఇవి క్లియర్ అయిపోతాయి ముందు అని చెప్తే సరి అని చెప్పారు. దానికి ఇంతవరకు ఏంటంటే ఈలోగా ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ అని అవని ఇవని చెప్పేసి వాళ్ళు చెప్పలేకపోయినారు.
మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ నేను కార్యక్రమం ప్రారంభం చేస్తాం. 24th నాడు మా వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే, సార్ కనీసం 1 డే మనం హంగర్ స్ట్రైక్ చేస్తాం సార్. 33 జిల్లాల నుంచి కలిసి చేస్తాం. మీ ఆధ్వర్యంలోనే చేస్తాం సార్. మాకు అనుమతి ఇవ్వండి అంటే మేము అప్పుడు ఓకే రైట్ నో ప్రాబ్లమ్ అని చెప్పేసి అన్ని జిల్లాలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. సో 24th నాడు కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. అది సార్ హంగర్ స్ట్రైక్ గురించి మాట్లాడదాం సార్. నిజానికి పెన్షన్ చేతికి రావాల్సిన ఏజ్ అంటే కనీసం 30 నుంచి 40 ఏళ్ల పాటు సర్వీస్ చేసిన ఉద్యోగులు మీరందరూ. ఇన్నేళ్ల పాటు మీ జీవితం అంతా వెచ్చిచ్చి సర్వీస్ ఇచ్చి రిలాక్స్గా ఉండాల్సిన పరిస్థితి. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, పెళ్ళిళ్ళని ఇల్లులని డబ్బు మిగతా జీవితానికి మదుపు చేసుకునే ప్రాసెస్లని ఇట్లాంటివి మనం ప్లాన్ చేసుకోవాల్సిన ఈ ఏజ్లో మీకు నిరాహార దీక్షలు, ధర్నాలు ఇట్లాంటి వాటితో సర్టన్ మీరు ఈ వయసులో మేము రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదమ్మా. ఒక్క మాట చెప్పాలంటే ప్రభుత్వం అది గమనించట్లేదు అసలు ఆ విషయం. గతంలో ఎప్పుడైనా చూసిండ్రా సార్ ఇట్లా? అంటే నిజానికి మునుపటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఆ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం బెస్టా మీకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి, లేక గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఎట్లాంటి అభిప్రాయం చెప్తారు? అన్ని సమిష్టిగా ఉండేవాళ్ళు అప్పుడు బాగానే ఉండేది ఇప్పటి పద్ధతుల్లో, కానీ ఈ పద్ధతిలో మాత్రం బాగలేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదంటే ఏమన్నట్టు, నువ్వు ప్రభుత్వం ఉన్నవెందుకు మరి? డబ్బు లేకపోతే నువ్వు ఏ విధంగా చేయాలి, నీ బాధ్యత అది. మీరు ఇందాక అన్నట్టు మిగతా యాక్టివిటీస్ అన్ని చోట్ల డబ్బులు కనబడతాయి మళ్ళీ. నేను అడగంగానే 4th సిటీ అని, ఆ 4th సిటీ అని, ఈ సెట్ అని ఎక్కడి నుంచి తెస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బు? ఇది పద్ధతి కాదు కదా. మీరు ధర్నాకైతే వెళ్ళబోతున్నారు. అయితే ఎక్కడిదక్కడ ఎవరైతే మీ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్ జేఏసీ ఉందో దళారీ వ్యవస్థ వచ్చి జొర్రింది. ముఖ్యంగా ఎక్కడిదక్కడ ఏజెంట్లు కమిషన్లు తీసుకొని పెన్షన్లు ఇప్పిస్తామని మనం కోదండరాం సమక్షంలోనే చాలా మంది అడిగారు. అయితే 2025లో 2024 గురించి నేను చెప్తున్నాను. 2025లో కూడా ఆగస్టులో సెప్టెంబర్లో లంసమ్ అమౌంట్ తెప్పించుకున్నాడు వాడు. ఎట్లొచ్చింది నీకు అనేవి మరి వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకు. అరే నీకు ఎట్లా వచ్చింది, మరి మేము ఇంతవల్ల ఉన్నాము, మాకు రాలేదండి భయ అని చెప్పి అడిగినప్పుడు, ఇక ఏదో సార్ మీకు ఏం చెప్తామా సార్ అని చెప్పి దాట వేసి చెప్పాను. దళారీ వ్యవస్థ అన్నప్పుడు కొంతమంది మరి డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర ఎక్కడో కొంత లీక్అవుట్ జరుగుతుంది. అది మరి ఆయన చెప్పినప్పుడే వాళ్ళకి కొంతమందికి ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. అరే సీరియల్గా రావాలి కదా వస్తే, మాకు అందరికి ఉన్నాయి, మాకు వచ్చింది వాళ్ళకి కూడా రావాలి కదా. కానీ వాళ్ళు ముందు రావడం ఏంది, మాకు అసలు రాలేదేంది అని అంటే, ఇక వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పింది ఏంది, దళారీ వ్యవస్థతోటి కొంతమందికి కలిసి తీసేసుకొని బయటపడ్డారు, ఏదో పర్సంటేజ్ పెట్టుకొని వాళ్ళు చేసినారని చెప్పి సమాచారం వచ్చింది. అది కూడా మా కోదండరావు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఈ విషయం కూడా బాగాలేదండి, చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, ముఖ్యంగా ఐక్యత పోతుంది, చాలా చెడ్డ. అదే కాకుండా చెడ్డ పేరు అయితే వస్తుంది. మరి ఇది ఇమీడియట్గా ఫస్ట్ లెక్క ప్రకారం రావాలి కదా ఎవరికి, మరి ఆ పద్ధతిగా లేకుండా చేస్తున్నారని చెప్పి అది కూడా చెప్తే, నేను చూస్తానండి అని చెప్పి మొన్నటి దాకా ఏమనంటే ఎలక్షన్స్ అని చెప్పి తప్పించుకున్నారు. ఇక రేపటి నుంచి ఏమంటారో చూద్దాం. ఒత్తిడి తట్టుకోలేక దళాలుని నమ్మైనా సరే మన పెన్షన్ ఏదో మనం రాబట్టుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, క్రమ పద్ధతి ప్రకారంగా నడవాలి, సీరియల్ ప్రకారం పోవాల్సిందే. తర్వాత పేమెంట్స్ మాత్రం ఇమీడియట్గా కావాలి. మాకు డబ్బు లేదంటే కుదరదు, వీల్లేదు. ఎందుకంటే అనేక మంది కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చినారు, డైరెక్షన్స్ వచ్చినాయి. అది ఎవరైతే కోర్టులో వెళ్ళి కంటెంప్ట్ వేసి వాళ్ళకు మాత్రం ఇమీడియట్గా ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ 120 మందికి ఇవ్వాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మళ్ళీ హైకోర్టు నుంచి. నువ్వు ఇస్తావా వస్తావా నాకు అదంతా తెలియదు, ఇమీడియట్గా ఇవ్వాలంటే దానికి ఏర్పాట్లు అవుతున్నాయని నాకు సమాచారం ఉంది. ఓకే. అయితే ఎంతమందికి మేము కోర్టుల చుట్టూ తిరిగి తీసుకొస్తామమ్మా, దానికి కూడా ఎక్స్పెండిచరే కదా. మళ్ళీ అడ్వకేట్ దగ్గర పోవాలి, మళ్ళీ ఆయన టైం ఇచ్చిన తర్వాత టైం ప్రకారంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన 8 hours అని కొంతమంది ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ తర్వాత కంటెంప్ట్ పోవాలి. కంటెంప్ట్ అంటే మళ్ళీ ఒకటి పిటిషన్ వేయాలి. కంటెంప్ట్ పిటిషన్ అంటే అతనికి మళ్ళీ మా అడ్వకేట్ గారికి ఇవ్వాల్సిందే కదా డబ్బు, మళ్ళీ 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇది ఎందుకు మరి దేని గురించి మాట్లాడతలేడో అర్థం కావట్లేదు మాకు. మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుండో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా చేయడం బాగా. సార్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
ఉపాధ్యాయులకు సంబంధించి సరే మాట్లాడుకుంటే అది వర్కింగ్ వాళ్ళకి పర్వాలేదమ్మా, వాళ్ళు మంచి షెడ్యూల్ ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ మా వాళ్ళకు ముసలాళ్ళకు వీళ్ళందరికీ ఇబ్బందులు పడ్డే వాళ్ళకి ఎందుకు ఈహెచ్ఎస్ ఇస్తున్నాను అన్నారు, అది 6 నెలల నుంచి వెళ్ళి ఇదిగో అదిగో అని చెప్పేస్తున్నాడు. ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ ఉంటే మేము కూడా ఇస్తా ఉన్నాం డబ్బు, మేము కూడా 500 రూపాయలు ఇస్తాం, మేము ప్రతి ఒక్కరికి ఇస్తాం, మేము కూడా ఇస్తామంటే మీరు మీ సైడ్ నుంచి కూడా కొంత అమౌంట్ పెట్టి చేస్తే మాకు ఇదైనా ఈహెచ్ఎస్ అని వస్తే కొంతవరకు. ఇప్పుడు 15 మంది రోగస్తులు అయి ఉన్నారు పాపం, లంగ్స్ ఆపరేషన్ అని, కొంతమంది కొంచెం కిడ్నీస్ అని కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నారు. 16-17 మంది మాకు లిస్ట్ ఉందండి. అదొకటి. వాళ్ళకి కనీసం ఈహెచ్ఎస్ అన్న ఇమీడియట్గా ఇస్తే అదే ఒక రిలీఫ్ అవుతుండే కదా. ఇటు డబ్బు ఏవైతుంది, వాళ్ళకు రోగస్తులై వాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళకు చేసే పద్ధతి లేకుండా అయిపోయింది. అసలు ఏంటి అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పి బాధపడుతున్నాం మేము. సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఒకటి, జీపీఎఫ్ మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ హెల్త్ రిలేటెడ్ అది ఒకటి, ఇంకా గ్రాట్యుటీ ఉంటుంది, ఇంకా ఎట్లాంటి బెనిఫిట్స్? తర్వాత సరెండర్ లీవ్ అని ఉంటుందమ్మా, అది కూడా ఇవ్వాలి. మెడికల్కి సంబంధించినవి ఉంటాయి, అవన్నీ ఇవ్వాల్సినవి ఉన్నాయి. వాటికి ఇవ్వలేకపోతున్నారు. అంతా లెక్కేసుకున్నాం మేము. అంతే 650 కోట్లు ఇస్తే అన్ని క్లోజ్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. మా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ అది. సో అది ఫాలోఅప్ చేస్తే అయిపోతుందంటే వింటలేరు. అన్నీ ఒకసారి తీసుకొస్తున్నారు. వాళ్ళకు పంచాయతీరాజ్కి సంబంధించిన లెక్కలు, ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించినవి అవి కూడా కలుపుకుంటే ఏరియర్స్ అంటే ఎట్లయితే అది కాదు కదా. కేవలం పెన్షన్లకు సంబంధించింది ఇచ్చేయండి మీరు అనేది మా రిక్వెస్ట్ అమ్మా. ఇట్లా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ధర్నా ఇప్పుడు 24th ఎట్లా ఉండబోతుంది సార్? అది పెద్ద ఏర్పాటు ఏమి లేదు, అది తప్పనే ఉంటుంది అది. ఎందుకంటే ఒక 5-6 మందిని హంగర్ స్ట్రైక్లో కూర్చోబెడతాం, సపోర్టింగ్గా అందరం ఉంటాం అంతే. వన్ డేనే అంతేగాని ఇక ధర్నా అంటే వాళ్ళు షుగరు పేషెంట్లు రకరకాలుగా ఉంటారు కనుక వన్ డే ప్రోగ్రామ్ చేసాం. అది కూడా 33 జిల్లాలో ఒకటే రోజు అది చేస్తారు. కదలికి వస్తుందని ఏమైనా హోప్ ఉందా సార్? ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమంది రకాలుగా చెప్తున్నారు, అన్ని రకాలుగా చెప్తున్నారు, అన్ని బాధలతోటి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి అన్ని చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి అది చేయకపోతే మరి ప్రభుత్వమే. ఇవైతే పట్టించుకోలేదు. ఆఫ్ కోర్స్ మీరు అందరూ ఖచ్చితంగా ఇన్ని వేల మంది, వేల సంఖ్యలో ఇబ్బందులు తీవ్రంగా పడుతున్న పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 ఏళ్లలో మాకు ఇది మంచి జరిగింది అని అంటే ఏమైనా చెప్పగలరా? మాకు ఏమి లేదండి ఇక్కడ. మాకు మంచిది అయితే చూపెట్టేది అయితే ఏమి అనిపిస్తలేదు మా దగ్గర అయితే. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పమంటే 10 ఏళ్ల పాటు ఉపాధ్యాయులు ఎట్లున్నారు, ముఖ్యంగా పెన్షనర్లు, పెన్షన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ప్రభుత్వం అప్పుడైతే అప్పుడు ఉండే ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది, అలాంటివి కొన్ని ఉండే మాకు ప్రాబ్లమ్స్. ఇంకా మిగతా టైం టు టైం జీతాలు వస్తున్నాయి, ఎవరి పెన్షన్ వాళ్ళే వస్తున్నాయి అని బాగానే ఉండేప్పటి. కానీ ఇవి ఎప్పుడు అక్యుములేట్ అయిపోయింది ఇదంతా, దానివల్ల ఎక్కువైపోయింది. అది ఇవ్వటానికి ఆయన చేసిన అప్పులన్నీ మేము చేస్తున్నామని చెప్పి ఈయన తప్పుకుంటాడు. ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనికి నేను చేస్తున్నాను, వాళ్ళు వీళ్ళ మీద వేసుకుంటూ మిమ్మల్ని అయితే మర్చిపోతున్నారు. మమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. అది అపాయింట్మెంట్ ఉండదు. సీఎం గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఇదిగో అదిగో అంటున్నారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్గా అయితే ఉన్నాయి. సరే అప్పుడైతే పెద్దగా మాకు ఉండేది ఏంది, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉండే మాకు, అది ఒకటే ఉండేది మాకు. అంతేగాని ఎవరి జీతాలు వస్తున్నాయో ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు, కానీ ఇట్లా ఇబ్బందులు పడ్డ పరిస్థితి లేదు అనేది కరెక్ట్గా చెప్పవచ్చు మనం. అయితే మీకు ఇప్పుడు ఈ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మీలాంటి వ్యక్తుల మీద, పిల్లర్ లాగా నిలబడ్డ మీలాంటి వ్యక్తుల మీద హోప్తో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలాగూ ధర్నా జరగబోతుంది కాబట్టి ఈ సందర్భంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇదే ఈ కార్యక్రమం ఏమన్నది, ఇప్పుడు ఇది నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే అన్టు డెత్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది మా వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. వద్దుల నాయన, చచ్చి వచ్చేది ఏముంది, మనకు వచ్చేది లేదు, వాడు ఎప్పుడు ఇస్తారో చూద్దామని గట్టిగానే చూద్దాం, ఎట్లా రాదో చూద్దాం, మన తొందర పడాలని చెప్పి మనం అంటున్నాం. అన్టు డెత్ అంటే మళ్ళీ ప్రాబ్లమే కదా, అది కూడా ఒకటి అవుతుంది ఎందుకు వచ్చిన గొడవ. ఇప్పటికే డబ్బులు ఇవ్వకపోవడంతో కొంతమంది చనిపోతున్నారు, ప్రాబ్లమ్స్ తోటి కూడా చనిపోతున్నారు, రకరకాలుగా మనం ఆల్రెడీ ఇవన్నీ పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి మేము ఆలోచన చేసి దీన్ని ఇంకా గట్టిగా చేయాలని చెప్పి చేస్తున్నాం మేము. ఇక్కడ ఇంకొక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైతే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారో, ముఖ్యంగా మా డబ్బులు మాకున్నాయిలే అన్న ఒక నమ్మకంతో అప్పులు తెచ్చుకొని మరి కొన్ని పనులు చేసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్లకు
లేకపోతే పారిపోయిన వాళ్లకు వాళ్ళలో ధైర్యం కోసం మీలాంటి మేము వ్యక్తులను చెప్తున్నాం, చెప్పమంటే? మేము వాళ్ళకైతే ధైర్యం ఇవ్వడానికి అన్ని విధాలు చేస్తున్నాం. మా జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు మా వాళ్ళు. వెళ్ళి వాళ్ళతో సంజాయించి ధైర్యంగా ఉండండి అమ్మా, ఎక్కడ పోవు, ఇవాళ కాకుండా మన నాయకులు ఉన్నారు, గట్టి వాళ్ళు ఉన్నారు, తప్పకుండా మనం మొత్తం తెప్పించుకుందాం, డబ్బులు ఎక్కడ పోదు అని చెప్తూ వస్తూనే ఉన్నాం. సో ఆ విషయం ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ఇప్పటిదాకా. ఓకే. మీ జేఏసీలో ఐక్యత ఉందా సార్? 100%? 100% ఉంది మాది. 40 సంఘాలతోటి మా దగ్గర ఐక్యత ఉంది. తర్వాత ఒక సంఘం మన బడిచోడి సంఘం అని ఒకటి ఉంటుంది. ఇంకోటి పాలకుర్తి కృష్ణమూర్తి అని చెప్పేసి వాళ్ళది ఒక సంఘం ఉంది. అన్నీ కలిస్తే ఒక దగ్గరికి వస్తాం మేము. ఎప్పుడు జరిగినా కానీ ఈ 3 లక్షల మంది మాత్రం అందరికి సమానంగానే ఉంటాం. అంటే మాకు ఐక్యత, అనైక్యత అనేది లేదు. ఏ కార్యక్రమం ఉన్నా కానీ మేము తప్పకుండా అందరూ కలిసే చేసుకోవాల్సి వస్తుంది. ఇది అందరికి సంబంధించిందే కదమ్మా ఇది. ఈహెచ్ఎస్‌ది కూడా అందరికి సంబంధించిందే కదా! మేమున్నాం, వాళ్ళున్నారు, అట్లేం లేదు అక్కడ. అందరికి సంబంధించిందే గనక ఇష్యూ ఈజ్ వన్. అందరికి ఒకటి ప్రాబ్లమ్. ఇక అది వర్కింగ్ వోళ్ళు చేసేదేంటంటే పీఆర్సీ గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దాని తర్వాత వర్కింగ్ వాళ్ళకి సంబంధించినవి అందరికి డీఏలు వాళ్ళకొస్తాయి, మాకొస్తాయి. సో ఇవి మామూలుగా చేయవలసిన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇక ఇక ముఖ్యమంత్రి అయితే ఇక ఈ ప్రోగ్రామ్ అయితే అన్ని జిల్లాల్లో బాగా సంఘటితంగా జరుగుతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఇది పెన్షన్ కూడా దీనికి మన పోలీస్ పరీక్ష కూడా అప్లై చేసినాం మేము. ఇందిరా పార్క్, ఎందుకంటే మనం హైదరాబాదు తర్వాత రంగారెడ్డి 2 నెలల పర్మిషన్ ఇవ్వరు అక్కడ. కనుక ఏం చేయాలంటే ఇక్కడ సిటీలనే పెట్టుకోవాలి అది. కనుక ఆ 2 మానిటర్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఓకే. ఎక్కడ సార్? ఇందిరా పార్క్. ఇందిరా పార్క్. ఎందుకంటే కలెక్టరేట్ లాస్ట్ టైం కూడా ఇందిరా పార్క్ దగ్గర చేసినారు. అయితే లకడి కపుల్ కలెక్టర్ ఆఫీసులు చేయాలి హైదరాబాద్ జిల్లాలో. తర్వాత రంగారెడ్డిదో అక్కడ చేయాలి. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, ఇక్కడ వీళ్ళు ఇస్తలేరు. మీరు హంగర్ స్ట్రైకులు అంటే మేము చేయమండి, అక్కడ అలో చేస్తాను వీల్లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇమీడియట్గా మేము సిటీలో మార్చుకున్నాం అది. కనుక దానికి సెంట్రల్ జోన్లో కూడా అప్లై చేసాం. రేపు పర్మిషన్ కూడా వస్తుంది. అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లా ఇప్పటిదాకా జరగదు, మా దాంట్లో జరగదు. ఎందుకంటే మా ముసలి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏదో కుస్తీ పడి చేసేది ఉందా, మాకు ఏముంది, మా కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, చెప్పుకొని వెళ్ళిపోతాం. ఏదో మా 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 పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకుంటాం, అంతేగాని గొడవలు చేసేది కాదు కదా ఇది. రోడ్ల మీద తిరిగి గొడవలు చేసేది కాదు, పెద్ద వ్యవహారం చేసేది కాదు కదా ఇది. కూర్చొని మా సమస్యలు చెప్పుకోవటమే అంతే, అంతకంటే చేయగలిగింది అయితే ఏం లేదు కదా. ధర్నాలు అయితే రిపీట్ అవుతున్నాయి సార్. నిరాహార దీక్ష అంటున్నారు. నిజానికి ఈ ఏజ్లో పెన్షనర్లు నిరాహార దీక్ష అంటే ఖచ్చితంగా అది కదలిక ప్రభుత్వంలో రావాల్సిన పరిస్థితి. 33 జిల్లాలు కవర్ చేస్తాం. సో మీరు ప్రభుత్వంకి, చివరి ప్రశ్న, ప్రభుత్వంకి ఏమైనా ఈ పల్లవి టీవీ ద్వారా మీ 24 ధర్నా గురించి చెప్పదలుచుకుంటే, మీ విన్నపమైన, మీరిచ్చే సందేశమైన, విజ్ఞప్తి అయినా? మా విజ్ఞప్తి ఒకటే చెప్తాము, పల్లవి టీవీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు విస్తృతంగా మా గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదాన్ని మీ ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేపిస్తే మరి ఇమీడియట్గా ఇది సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నేను హోప్ చేస్తున్నాను ఏంటంటే డెఫినెట్గా 24th నాడు జరిగిన తర్వాత కదలిక వస్తుందని చెప్పేసి నేనైతే హోప్ చేస్తున్నాను. కనుక దాన్ని మీరు కూడా సహకరించి ముందుకు తీసుకురావాల్సిందని కోరుతున్నాను. కదలిక లేకపోయినా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా కార్యక్రమం ఉంటుంది, తప్పకుండా చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకే, అప్పుడు చెప్పాల్సి వస్తుంది కార్యక్రమం. ఎస్ సార్. నిజంగా ఈసారైనా మిమ్మల్ని పట్టించుకోవాలి. మీరు అన్న అమౌంట్ ఖచ్చితంగా లెక్కలు ఉన్నాయి మీ దగ్గర. ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే చాలా వేల మంది రిలీఫ్ అవుతారు. చాలా రిలీఫ్ అయిపోతుంది. అసలు ఏ ప్రాబ్లం అంటూ ఉండదు కదమ్మా. ఈ ఎఫెక్ట్ పడుతుంది అంటారా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో? మీ ఎఫెక్ట్ డెఫినెట్గా పడుతుంది కదా, ఎందుకు పడదమ్మా. ఇప్పుడు ఈ ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో అది డెఫినెట్గా కవర్ చేసుకుంటారు కదా. మేము ఎంతమంది ఉంటాం తెలుసా మేడం? మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మా పిల్లలు, అందరి లెక్క ఉంటుంది కదా. ఓటర్స్ లెక్కేస్తే దగ్గర 55 లక్షల మంది విన్నారా. మేము 3 లక్షలు కాదు, మా వెంబడి కలిపితే 55 లక్షల మంది ఓట్ బ్యాంక్ ఉంటుంది మా దగ్గర. అది మాత్రం ప్రభుత్వం గమనించాలి అనేది కూడా మేము చెప్తాం, కరీఖండగా చెప్పగలుగుతాం. అది
గుర్తుంచుకోమని. మంచి జరిగినా గుర్తుంచుకుంటారు మీరు, చెడు చేసినా గుర్తుంచుకుంటారని చెప్తున్నారు. డెఫినెట్గా తప్పదు కదా. అవును, తప్పదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అప్డేట్ గురించి 24th ధర్నా గురించి మంచి టాపిక్స్, అలాగే పెన్షనర్లు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఎట్లాంటి హోప్ ఉంటే ఈ టైంలో కరెక్ట్ అనే విషయాలపై మంచి వివరణ ఇచ్చారు. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.